హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా బీరకాయ కర్రీ అయితే చూపిస్తానండి. చేయడం ఎంత సింపులో టేస్ట్ మాత్రం అంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి నా పద్ధతిలో గనుక చేశారనుకోండి, ఇది మీ ఫేవరెట్ కర్రీ అయిపోతుందండి. బీరకాయ అంటే తినని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. అంత బావుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి బీరకాయ కర్రీ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొంచెం పచ్చిపప్పు, కొద్దిగా మినపప్పు, ఒక చిటికెడు ఆవాలు, ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు, ఒక 10 దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 రెబ్బల కరివేపాకు వేసి పోపుని వేయించుకుందాం. పోపు చూసారా, గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఇంగువ, 4 పచ్చిమిర్చి చీలికలు, సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ రంగు మారేంత వరకు వేయించుకుందాం. ఉల్లిపాయ రంగు మారితే సరిపోతుందండి, మనకి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయల్ని ఇలా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ టొమాటాలు అనేవి ఎక్కువగా వేయకూడదండి. జస్ట్ ఒక టొమాటా వేసుకుంటే సరిపోతుంది, లేదంటే అసలు స్కిప్ చేసేయండి, అయినా కానీ బాగుంటుంది. ఇందులోనే 3/4 కేజీ బీరకాయల్ని శుభ్రంగా చెక్కు తీసి ఇలా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఈ బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మగ్గించుకుందాం. మనకి బీరకాయ అనేది త్వరగానే మగ్గిపోతుందండి. 5 నిమిషాలకి చూసారు కదండి, బీరకాయ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బీరకాయలోని నీరు ఇంకిపోయేంత వరకు ఉడికించుకుందాం. మనం మూత పెట్టలేదనుకోండి, ఆ నీరు అనేది 1-2 నిమిషాలకే ఎగిరిపోతుందండి. 2 నిమిషాలు ఇలా ఉడికించుకున్నాం కదండి. చూడండి, మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వలన నీరంతా ఇంకిపోయి కూర దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలని ఒక 100 ml పోసుకుందాం. మనకి పాలు అనేది అస్సలు వేడిగా ఉండకూడదండి. పాలు వేడిగా ఉన్నాయనుకోండి, మనకి పాలు అనేది విరిగిపోతాయి. అందుకు కాబట్టి చల్లారిన పాలు వేసేసి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మరో 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి, 2 నిమిషాలు అయిపోయింది. మన బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసి చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ కూర వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా, ఈ ఎండలకి కడుపుకి ఎంత హాయిగా ఉంటుందోనండి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చూసారు కదా, చాలా తక్కువ టైంలో సింపుల్గా చూపించేశాను కదా.